హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక రామరాజు అయితే ప్రేమ ఎప్పుడు వస్తుందని ఎదురు చూసేలోపే ఇక ప్రేమ చాలా కంగారుగా గేటు తీసుకుని లోపలికి వస్తూ ఉంటుంది. ఇక ఇంతలో అయితే వల్లి ప్రేమ ఎవరితో మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా, ప్రేమ వచ్చావా? నీకోసమే మావయ్య గారు చాలా సేపటి నుంచి ఎదురు చూస్తున్నారు, రా ప్రేమ రా అని చెప్పి ఇక వల్లి అయితే ప్రేమని దగ్గరుండి మరి లోపలికి తీసుకొచ్చి, మావయ్య గారండి ప్రేమ వచ్చింది, రండి మావయ్య గారండి అని గట్టి గట్టిగా అరుస్తుంది. ఇక వెంటనే ప్రేమ వచ్చిందన్న సంగతి తెలుసుకుని నర్మద గబగబా బయటికి రాబోతుంటే ఇక సాగర్, నర్మదా ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంటే, ఇప్పుడే వస్తానండి అని చెప్పి ఇంకా నర్మద కూడా బయటకు వస్తుంది. కానీ అప్పటికే రామరాజు రావడంతో ఇక సాగర్, నర్మదా నీతో కాస్త మాట్లాడాలి అని చెప్పి నర్మద చెయ్యి పట్టుకుని ఇంకా సాగర్ బయటికి తీసుకుని వెళ్ళిపోతాడు. ఇక ఇక్కడ చూస్తే రామరాజు అలాగే వేదవతి ఇద్దరూ కూడా ప్రేమ దగ్గరికి వస్తారు. ఇంకా రామరాజు అయితే, వలి ప్రేమతో నేను పర్సనల్గా మాట్లాడాలి, బయటికెళ్ళండి అని చెప్పడంతో ఇక అందరూ కూడా ఇంట్లో నుంచి బయటికైతే వెళ్ళిపోతారు. ఇక రామరాజు అయితే ప్రేమతో మాట్లాడుతూ, చూడమ్మా ప్రేమ, నేను నిన్ను ఒక విషయం గురించి మాట్లాడాలి అనుకుంటున్నాను. నీకు ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చెప్పు. ఒకవేళ నువ్వేదన్నా ఆ విషయంలో బాధపడుతున్నా చెప్పు, తండ్రిలాగా నిన్ను అర్థం చేసుకుంటాను, నీ బాధ నుంచి నిన్ను బయటపడేస్తాను అని చెప్పి ఇక రామరాజైతే ప్రేమకి అన్ని విధాలుగా చెప్పి తన చేతిలో ఉన్న ఫోటోని చూపించి ఇంకా ప్రేమని అడగడంతో ఒక్కసారిగా ప్రేమ గుండె జారినంత పనవుతుంది. ఎందుకంటే ఏ ఫొటోస్ అయితే రామరాజుకి కనిపించకూడదని ప్రేమ జాగ్రత్త పడిందో అదే ఫొటోస్ రామరాజే చూపించి అడగడం వల్ల ఇక ప్రేమ ఏం చెప్పాలో అర్థం కాక చాలా అంటే చాలా భయంతో వణికిపోతుంది. ఇంకా వెనక ఉన్న వేదవతి అయితే, అమ్మ ప్రేమ, మీ మావికి ఏం తెలీదు, నువ్వు తొందరపడి ఏం చెప్పద్దు అని చెప్పి ఇక వెనక నుంచి సైగ చేస్తుంది. ఇక రామరాజైతే ప్రేమ దగ్గరగా వెళ్ళి, చూడమ్మా, ఈరోజు నువ్వు ఇతనెవరో చెప్పకపోతే తర్వాత నువ్వు చాలా ఇబ్బందుల్లో పడిపోతావు. చూడు, ఆ రోజు ఒక అతన్ని నడి రోడ్డు మీద కర్రతో తరుముతూ కొట్టావు, అతన్ని దొంగని చెప్పావు, ఆ రోజు అతన్ని తరిమావు, పైగా అతనితోనే చాలా క్లోజ్గా ఫొటోస్ దిగావు. అసలు అతను ఎవరు, ఎందుకు అతనితో నువ్వు ఇబ్బంది పడుతున్నావు చెప్పమ్మా, పర్వాలేదు నేను నిన్ను అర్థం చేసుకుంటాను అని చెప్పడంతో ఇక ఆ మాటలకి ఇక రామరాజైతే ప్రేమని అడుగుతూ ఉంటే ప్రేమ మాత్రం ఏమీ చెప్పకుండా మౌనంగా ఉంటుంది. ఏంటమ్మా, ఏంటి మౌనం, అసలేం జరిగిందో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు అని చెప్పి ఇక రామరాజైతే ప్రేమని అడుగుతూ ఉంటాడు. ఇక ఇటు చూస్తే భద్రావతి అలాగే విశ్వక్ ఇద్దరు కూడా ఇంటికైతే వస్తారు. ఇక సేనాపతి అయితే భద్రావతి విశ్వక్లని చూసి, అక్క ఏమైంది అని అడగడంతో ఇక విశ్వక్, ఇంకేమవుతుంది, ప్రేమ విషయంలో లవ్ అఫైర్ అని చెప్పి తన మీద లేనిపోని నిందలు వేసి మనల్ని అవమానించాలని చూస్తున్నాడు ఆ రామరాజుగాడు అని చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి కోపంతో రగిలిపోతాడు. ఏం మాట్లాడుతున్నావురా, వాడి కొడుకు ప్రేమని ప్రేమించి మరీ పెళ్లి చేసుకున్నాడు కదా, మరి వాడు మన కూతుర్ని తప్పుగా మాట్లాడమా అని అంటుంటే, అవునరా అవును, వినడానికి నాకు చాలా అసహ్యంగా అనిపించింది, కానీ తప్పదు కదా, అది నా మేనకొడలు, ఏ చేతులతో దాన్ని పెంచాను, అట్లాంటిది దాని మీద వాళ్ళు తప్పుడు నిందలు వేస్తుంటే తట్టుకోలేకపోతున్నాను, అది పోను అట్లాంటి వాడికి ప్రేమించింది అని చెప్పి ఇంకా భద్రావతి చెప్పడంతో ఒక్కసారిగా సేనాపతి ఆవేశపడిపోతాడు. నాన్న, ఏమీ చేతకని వాళ్ళగా ఇలా చేతులు కట్టుకుని కూర్చుంటే రేపు మన ప్రేమ మీద మరొక పెద్ద విషయాన్ని, పెద్ద నిందని మోపుతారు, ఇప్పుడే వెళ్ళి ఆ రామరాజుగాడి అంతు చూడాలి అని చెప్పి ఇంకా విశ్వకైతే సేనాపతిని తీసుకుని లోపలికైతే వెళ్ళి చాలా కోపంగా, రే రామరాజు, నా కూతురు మీద లవ్ అఫైర్ అని చెప్పేసి నిందలు వేస్తున్నావా, అసలు నీ కంటికి నా కూతురు ఎట్లా కనిపిస్తుందిరా అని చెప్పి ఇక సేనాపతి విశ్వక్ ఇద్దరు కూడా రామరాజు చొక్కా పట్టుకుని నిలదీస్తూ ఉంటారు. అలా జరిగేసరికి ఒక్కసారిగా కుటుంబ సభ్యులందరూ కూడా అక్కడికి వచ్చేస్తారు. ఇక అందరూ కూడా అక్కడ జరుగుతున్న గొడవని
ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇంకా వల్లి అయితే అబ్బా, నేను కోరుకున్న రణరంగం ఇంత త్వరగా మొదలవుతుందని అస్సలు అనుకోలేదు. నాకు కావాల్సింది కూడా ఇదే కదా అని చెప్పి ఇక వల్లి అయితే మనసులో తెగ సంబరపడిపోతూ డాన్స్ చేసేస్తూ ఉంటుంది. ఇంకా అందరూ కూడా అన్నయ్య ఆగన్నయ్య అని చెప్పి ఇంకా ప్రేమ అయితే వాళ్ళ నాన్నని అలాగే విశ్వక్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. అలాగే రామరాజు ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోతాడు. ఇక గందరగోళం జరుగుతుండగా ఇంకా ధీరజ్ అయితే అక్కడికి వస్తాడు. ఒక్కసారిగా జరుగుతున్న గొడవని చూసి ధీరజ్ షాక్ అయిపోతాడు. రేయ్ వదలండ్రా, మా నాన్నని మా ఇంట్లోకే వచ్చి కొట్టాలని చూస్తారా, వదలండి అని చెప్పి ఇక వాళ్ళని దూరంగా నెట్టేస్తాడు. రేయ్, నా కూతుర్ని ప్రేమించి పీటల మీద నుంచి తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకుంది కాకుండా ఇప్పుడు కొత్తగా నా కూతురి మీద లవ్ అఫైర్ అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు అని అంటుంటే ఇక వల్లి, చూడండి, మీరు చాలా పెద్ద మనసులు అనుకున్నాను, కానీ మీరు ఇట్టంటారని అస్సలు అనుకోలేదు. అయినా ఏదో తప్పు మాట్లాడినట్టు మీరు వచ్చి మా మామయ్య గారి మీద పడిపోతున్నారు. మీ అమ్మాయికి లవ్ అఫైర్ ఉందో లేదో ఎవడికి తెలుసు, కానీ ఇట్టా పరాయి మగోడితో క్లోజ్గా ఫోటోలు దిగితే చూసినోళ్ళు ఎవరైనా అట్టాగే అనుకుంటారు. అట్టా అనుకోకూడదని తనెవరని అడుగుతునే లోపే మీరొచ్చి మా మావయ్య గారు సొక్కా పట్టుకుని సింపేయాలని చూశారు. కావాలంటే మీరే చూడండి అని చెప్పి ఇంకా రామరాజు చేతిలో ఉన్న ఫొటోస్ని సేనాపతికి అలాగే విశ్వక్కి చూపిస్తారు. ఒక్కసారిగా ఆ ఫొటోస్ చూసిన విశ్వక్ వీడు వీడు అని అంటూ ఉంటే ఇక ధీరజ్, అవును, వాడు కళ్యాణ్, వాడు ప్రేమతో ఫ్రెండ్షిప్ అన్న పేరుతో ఇదిగో తనతో ఇలా ఫొటోస్ దిగి తనని రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నాడు. ఇప్పుడే వాడి తాట తీసొచ్చాను. ఇంతలోనే మీరు మా నాన్నని అపార్థం చేసుకుని మీ ఇష్టం వచ్చినట్టు మా నాన్న పరువు తీసేశారు. అయినా ఎప్పుడు చూడు ఏ రకంగా మా నాన్నతో గొడవ పడదామా, ఏ రకంగా మా నాన్నని నవ్వుల పాలు చేద్దామా అని చూస్తున్నారు. అసలు మీ విషయంలో మా నాన్న చేసిన తప్పేంటి అని చెప్పి ఇక ధీరజ్ అయితే విశ్వక్ని అలాగే సేనాపతిని నిలదీయడంతో ఒక్కసారిగా సేనాపతి షాక్ అయిపోతాడు. ఇక ప్రేమ అయితే, ధీరజ్, ఇంకా నువ్వు నన్ను కాపాడాలని చూడొద్దు. ఈరోజు అందరికీ నిజం తెలిసేల్సిందే అని అంటుంటే ఇక వేదవతి, ప్రేమ, ధీరజ్ ఏదోటి మాట్లాడుతున్నాడు కదా, నువ్వు కాస్త సైలెంట్గా ఉండు అని అంటుంటే, అత్త, నా వల్ల ఇప్పటికీ మీరందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు కూడా నిజం చెప్పకపోతే ఇక జీవితాంతం ధీరజ్ని అలాగే మావయ్య గారిని మా నాన్న, నా పుట్టింటి వారు అపార్థం చేసుకుంటారు. నాన్న, నిజానికి నేను ప్రేమించింది ధీరజ్ని కానే కాదు. అసలు ధీరజ్ అంటే నాకు చిన్నప్పటి నుంచి అసహ్యం. ధీరజ్ మీద ఎప్పుడు కూడా నాకు అట్లాంటి ఫీలింగ్ కలగలేదు. నేను కాలేజ్కి వెళ్తున్నప్పుడు అదిగో ఆ ఫోటోలో ఉన్న కళ్యాణ్ గాడు, అన్నయ్య ఫ్రెండ్, పదే మన ఇంటికి వస్తూ నాతో మాటలు కలిపి ప్రేమ పేరుతో తన వలలో దింపుకున్నాడు. నేను కూడా వాడి ప్రేమ నిజమని గుడ్డిగా నమ్మి, వాడు చెప్పిందంతా నమ్మి పెళ్లి పీటల మీద నుంచి పెళ్లి వద్దనుకొని మీ అందరినీ కాదనుకొని అతనితో వెళ్ళిపోయాను. కానీ అప్పుడే నాకు అర్థమైంది, అతను నిజానికి నన్ను ప్రేమించలేదని, నన్ను మోసం చేశాడని. పైగా నా దగ్గరున్న నగలని తీసుకుని నన్ను బ్రోకర్ హౌస్కి అమ్మేయాలని చూశాడు. అది తెలుసుకున్న ధీరజ్ నన్ను ఎలా అయినా సరే ఈ ప్రాబ్లం నుంచి పడేయడం కోసం నాకిష్టం లేకపోయినా తప్పని తెలిసినా నా మెడలో తాళి కట్టాడు. తన ఆ రోజు నా మెడలో తాళి కట్టుండకపోతే బ్రోకర్ కేసులో ఇరుక్కొని పోలీస్ స్టేషన్లో కూర్చుండేదాన్ని. తర్వాత నా వల్ల మన కుటుంబ పరువు పోయేది అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా చెబుతూ ఉంటే ధీరజ్, అయ్యో ప్రేమ, నీకేమైనా పిచ్చి పట్టిందా అని అంటుంటే, చాలు ధీరజ్, చాలు, ఇప్పటికే నువ్వు చాలా చేసావు. నీ ప్రాణాలకు తెగించి కళ్యాణ్తో ఫైట్ చేసావు. ఇంకా నా వల్ల నువ్వు ఇబ్బంది పడకూడదు. పైగా మావయ్య గారికి దూరం అయ్యావు. నువ్వు
ఎన్నోసార్లు ఒంటరిగా కూర్చుని నీలో నువ్వు బాధపడ్డం చూశాను. నాన్నకిచ్చిన మాటని కాదని నా మెడలో తాళి కట్టినందుకు మీ నాన్నగారు నిన్ను చాలాసార్లు చీవాట్లు పెట్టారు, దూరం పెట్టారు. దానికోసం నువ్వు ఎంతగా కుమిలిపోయావో నాకు తెలుసు అని చెప్పి ఇక ప్రేమ జరిగిందంతా అక్కడ ఉన్న వాళ్ళకి చెప్తుంది. అలాగే రామరాజు దగ్గరకొచ్చి, మావయ్య, నిజంగా ధీరజ్ నన్ను ప్రేమించలేదు మావయ్య. మీకు ఇచ్చిన మాట కోసం తను మీ మీద ఉన్న గౌరవంతో ఎప్పటికీ మీ మాట జవదట్టడు మావయ్య. కేవలం ఒక ఆడపిల్ల జీవితం కోసం తప్పని పరిస్థితుల్లో నా మెడలో తాళి కట్టాడు మావయ్య. అంతే, ధీరజ్ తప్పు చేయలేదు మావయ్య అని చెప్పి ఇక ప్రేమ అయితే జరిగిందంతా రామరాజుకి చెప్తారు. ఒక్కసారిగా సేనాపతి జరిగిందంతా తెలుసుకుని అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. ఇక రామరాజు కూడా అక్కడే కుప్పకూలిపోతాడు. ఇక ధీరజ్ అయితే, అయ్యో ప్రేమ, ఎందుకు చెప్పావు ఇదంతా? చూడిప్పుడు ఏం జరుగుతుందో అని చెప్పి ఇక ధీరజ్ అయితే రామరాజు దగ్గరికి వెళ్ళి, నాన్న ఇప్పుడు అంతా బాగానే ఉంది నాన్న. ఆ కళ్యాణ్ గాడు ఇంకా ప్రేమని ఎట్లాంటి ఇబ్బంది పెట్టండి నాన్న. ఇక వాడి దగ్గర ఇట్లాంటి ఫొటోస్ ఏమీ లేవు నాన్న అని చెప్పి ఇక ధీరజ్ మాట్లాడుతూ ఉంటే వెనక నుంచి సేనాపతి ధీరజ్ మీద చెయ్యి వేస్తాడు. ఒక్కసారిగా ధీరజ్ పైకి లేచి సేనాపతి వైపు చూడటంతో ఇక సేనాపతి చాలా ఎమోషనల్గా ధీరజ్ని హత్తుకుంటాడు. అలాగే రామరాజు 2 చేతులు పట్టుకుని మోకాళ్ళ మీద కూర్చుని, రామరాజు, నీ విషయంలో నేను చాలా తప్పు చేశాను. నిన్ను ఏ చిన్న అవకాశం వచ్చినా వదలకుండా నీ పరువు తీయాలని చూశాను. కానీ నీ కొడుకు నా పరువును నిలబెట్టాడు. నలుగురిలో నా కూతురు అల్లరి పాలవకుండా చేశాడు. కానీ అది తెలియకుండా పిచ్చిగా ఎవరో ఏదో చెప్పారని చెప్పి ఈరోజు నీ విషయంలో చాలా పెద్ద తప్పు చేశాను. నన్ను క్షమించు రామరాజు అని చెప్పి ఇక సేనాపతి అయితే రామరాజు 2 చేతులు పట్టుకుని ప్రాధేయపడతాడు. ఒక్కసారిగా వేదవతి ఆ మాటలకి షాక్ అయిపోతుంది. అలాగే ఆనందపడుతుంది. అన్నయ్య అని అంటుంటే ఇక సేనాపతి, అమ్మా వేదవతి, ఎన్ని రోజులు నిన్ను దూరం పెట్టి ఎంతగానో కుమిలిపోయాం. అలాగే నీ కొడుకు నా కూతుర్ని మా నుంచి దూరం చేశాడని మీ మీద మరింత పగని పెంచుకున్నాం. కానీ నీ కొడుకివాళ మన 2 కుటుంబాల పరువుని నిలబెట్టాడు. అలాగే నా కూతురి జీవితానికి దారి చూపించాడు. ఇంత మంచివాడు నా ఇంటికి అల్లుడిగా రావడం నిజంగా నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఇక సేనాపతి అయితే వాళ్ళిద్దరినీ కూడా దగ్గరికి తీసుకుంటాడు. ఇక ఇదంతా చూసిన వల్లి, ఇదేంటి, నేను ఏదో అనుకుంటే ఏదో జరిగింది, ఇక్కడ పెద్ద రణరంగమే జరిగిద్దనుకుంటే వీళ్ళు 2 కుటుంబాలు ఇట్ట కలిసిపోయాయేంటి? అసలు నేను కోరుకుంది ఇది కాదు కదా. ఎన్ని రోజులు ఆ ఎదురింటోల్ని అడ్డం పెట్టుకుని ప్రతిసారి మావయ్య గారిని రెచ్చగొట్టేదాన్ని. కానీ ఇప్పుడు వాళ్ళొచ్చి మావయ్య గారితో కలిసిపోయారు. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ, సాలే, మళ్ళీ మీరు కొత్త నాటకాన్ని మొదలెట్టారా? చూడండి, ఇప్పటికే మీ అమ్మాయి ప్రేమ వల్ల మా మావయ్య గారు ఊర్లో తలెత్తుకోకుండా అయిపోయింది. ఇప్పుడు మరొక నాటకాన్ని మొదలు పెట్టారా? మంచితనమనే ముసుగు వేసి మా మావయ్య గారిని దెబ్బ కొట్టాలని చూస్తున్నారా అని చెప్పి ఇక వల్లి అయితే ముందుకొచ్చి సేనాపతితో అంటుంటే ఇక విశ్వక్, లేదండి, మా నాన్న చెప్పింది నిజం. ఇన్ని రోజులు నిజమేంటో తెలియక నిజంగానే ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలని నేను కూడా అనుకున్నాను. కానీ నా చెల్లెల జీవితం కోసం ధీరజ్ ఇంత పెద్ద త్యాగం చేశాడు. తనకి ఇష్టం లేకపోయినా తన మెడలో తాళి కట్టి తనకి జీవితాన్ని ఇచ్చాడు. అట్లాంటి వాళ్ళ మీద మేమెందుకండి పగ పెంచుకుంటాం? నిజం తెలియక ఎన్ని రోజులు తప్పుల మీద తప్పులు చేస్తూ వచ్చాం. ఇప్పుడు కూడా తప్పు చేస్తే చివరికి మమ్మల్ని ఆ దేవుడు కూడా క్షమించడండి. లేదండి, ఇది నాటకం కాదు అని చెప్పి ఇక విశ్వక్ అయితే వల్లితో చెబుతూ ఉంటే ఇక పక్కన ఉన్న చందు వల్లి అని అంటుంటే, నువ్వు వాగుబా, ఇలాని
నమ్మేదేలే, మావయ్య గారిని నడి రోడ్డు మీద సొక్క సింపేశారు. ఇప్పుడు కూడా నిజమేంటో తెలుసుకోకుండా మావయ్య గారిని నట్టింట్లోకొచ్చి కొట్టడానికి చూశారు. ఇట్లాంటి వాళ్ళని ఎట్టా నమ్ముతాం బా అని చెప్పి ఇంకా వల్లి మాట్లాడుతుంటే రామరాజు, వల్లి నిన్ను మాట్లాడద్దని చెప్పాను కదా. చూడు, సేనాపతి అబద్ధం చెప్పట్లేదు, నిజమే చెప్తున్నాడు. చేసిన తప్పుకి సేనాపతి పశ్చాత్తాపడుతున్నాడు. వాడు నన్ను నిజంగానే క్షమాపణ అడిగాడు. వాడి కళ్ళే, వాడు చెప్తుంది నిజమని అర్థమవుతుంది. నువ్వు అనవసరంగా లేనిపోనివన్నీ చెప్పకు అని చెప్పి ఇక రామరాజైతే వల్లి నోరు మోయిస్తాడు. ఇక రానున్న ఎపిసోడ్స్లో 2 కుటుంబాలు ఒక్కటయ్యాయి. నిజంగానే వల్లి చెప్పినట్టు సేనాపతి రామరాజుకి క్షమాపణ చెప్పినట్టేనా, లేక సేనాపతి నాటకం ఆడుతున్నాడా? అసలు రామరాజు సేనాపతి కుటుంబాన్ని అంగీకరించినట్టేనా? రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా?